ప్రశ్న ఈరోజు ముఖ్యంగా మహిళా బిల్లు దేశంలో పెద్ద చర్చగా మారింది. దేశంలో మహిళలకు 33% రిజర్వేషన్లు ఇవ్వాలన్న నిర్ణయాన్ని ప్రజా సంఘాలు, బీసీ సంఘాలు ప్రతి ఒక్కరూ స్వాగతించాల్సిందే. అయితే మహిళలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదగాలి. దానికి మేము ఎవరం వ్యతిరేకం కాదు. కానీ సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఈ 33% రిజర్వేషన్లలో ఓబీసీ మహిళలకు రిజర్వేషన్లు ఉన్నాయా? హక్కు ఎక్కడా అని ప్రశ్నిస్తా ఉన్నాను. మహిళలు ఒక వర్గం కాదు. సమాజంలో ఓబీసీ మహిళలు, కూలీలు ఉన్నారు, రైతులు ఉన్నారు, కష్టజీవులు ఉన్నారు. చాలా మంది మహిళలు రాజకీయంగా వారికి స్థానం లేకపోతే ఈ రిజర్వేషన్లు అసలు ఎవరి కోసము అనే ప్రశ్న దేశం మొత్తం తలెత్తుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఒకసారి మనం గణాంకాలు పరిశీలిస్తే లోక్సభ మహిళలు ఆల్మోస్ట్ ఒక 15% ఉన్నారు. అందులో ఓబీసీ మహిళలు చూసుకుంటే ఎంత తక్కువ అంటే కనీసం 5% ఉండలేని పరిస్థితి. వెనుకబడిన మహిళలు రాజకీయంలో అంధకారంలో నెట్టివేయబడుతున్నారు, చీకట్లో ఉంటున్నారు. ఇది అక్షర సత్యం. ఈరోజు